పిల్లల్ని కనగానే తల్లిదండ్రులు అయిపోరండి. పిల్లల్ని సక్రమంగా మంచి మార్గంలో వాళ్ళని నడిచే విధంగా చేస్తేనే తల్లిదండ్రులకు ఒక విలువ ఉంటుంది. ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఆ పిల్ల ఏం చేస్తుందనేది తల్లిదండ్రులకా మనం వాళ్ళ భవిష్యత్తులో తీర్చిదిద్దగలిగితే మాత్రమే తల్లిదండ్రులుగా గుర్తించబడతాం సమాజంలో. పిల్లల్ని పెంచడం, కనడం ప్రతి ఒక్కళ్ళు చేస్తారండి. కానీ సక్రమంగా వాళ్ళని ఒక సరైన పద్ధతిలో పెంచగలిగిన వాళ్ళు మాత్రమే తల్లిదండ్రులు. వాళ్ళకొక భవిష్యత్తుని ఇచ్చిన నాడే మన తల్లిదండ్రులకు ఒక గౌరవం నిలబడుతుంది. ఆడపిల్లకి సరైన సంబంధం చూసి మంచి చదివిచ్చి వాళ్ళకి సరైన ఒక అయ్య చేతిలో పెట్టినప్పుడు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత ముగుస్తుంది. అంతేగాని కనగానే అయిపోయింది మన బాధ్యత అని అనుకోవద్దు. వాళ్ళు ఏ ప్రవర్తనతో నడుస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళ మెంటల్‌గా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కూడా తల్లిదండ్రులు గమనించుకోవాలి ఈరోజు. అంతేగాని పిల్లలు వెళ్తున్నారు, వస్తున్నారు, ఫోన్స్ చూస్తున్నారు, ఇవి చూస్తున్నారు, అవి చూస్తున్నారు, అవి అని మనం వదిలేయొద్దండి. ఫోన్స్ ఇవ్వద్దండి. ఫోన్స్ వల్ల పిల్లలు చెడిపోతున్నారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఫోన్స్ చూడడం వల్ల కూడా చాలా నాలెడ్జ్ అనేది పిల్లల్లో వస్తుంది. కానీ ఫోన్స్ తెల్లారితే కాలేజీల్లో, స్కూల్స్‌లో కూడా ఫోన్స్ ఇస్తున్నారు. ఆ ఫోన్స్ చూస్తున్నారు. కానీ ఫోన్స్‌లో ఏ రకానికి సంబంధించింది చదువు నిమిత్తం చూస్తున్నారా, బ్యాడ్‌గా చూస్తున్నారా అనేది తల్లిదండ్రులు గమనించుకోవాలండి. అది గమనించుకుని కంట్రోల్ చేసుకోగలిగితే పిల్లలు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా సరైన మార్గంలో ఉంటారు. అలాగే ఆ ఫోన్‌లో పక్క పిల్లలకి ఫోన్ ఇచ్చారు, మనకి ఫోన్ ఇవ్వాలి అంటే తల్లిదండ్రులు కూడా కొంతమందికి పేచీ పెడుతున్నాడని ఫోన్లు కూడా కొనిస్తున్నారు. అది ఇవ్వడం కూడా చాలా తప్పు. అలాగే బళ్ళు కూడా 18 సంవత్సరాలు నిండిన పిల్లోడికి కూడా మనం బండి ఇచ్చేస్తున్నాం. ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకొక స్వతంత్రం వచ్చేసిందని చెప్పని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూడా రెచ్చిపోతున్నారు. అలాగే అమ్మాయిలైనా సరే ఆడపిల్ల డ్రెస్ సెన్స్, ఏ రకంగా డ్రెస్ వేసుకోవాలి, నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉండాలి, ఒంటి మీద చున్నీ కూడా లేకుండా పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు. కొన్ని విషయాల్లో అలాంటివి కూడా జరుగుతూ ఉంటున్నాయి. అవన్నీ కూడా మనం తల్లిదండ్రులుగా నియంత్రించుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా పట్టించుకోవాలి. మన బిడ్డ బయటికి వెళ్తుంటే ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడి మైండ్ ఏంటి అనేది కూడా మనం గమనించుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే ఓ పిల్లని చూడండి, వాడికి ఏం లాభం? ఆ 80,000 రూపాయల గురించి ఆ పిల్లని 20 కత్తిపోట్లతో చంపేయడం జరిగింది. ఆ పిల్ల నిండు జీవితం నాశనం అయిపోయింది. వాడికి చిన్న క్రికెట్ బ్యాట్ గురించి చేశాడని చెప్పని మాత్రమే వార్తలు వచ్చినాయి. కొంతమంది ఏమో మానభంగాలు చాలా రకాలుగా జరుగుతూ ఉన్నాయి. మనం పెంచాలి, పిల్లల్ని సరైన మార్గంలో పెంచుకోవాలి. తల్లిదండ్రులు వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి. వాడి మైండ్ ఎందుకు ఇలా అయిపోయిందనేది మనం గమనించుకోగలిగితే మాత్రమే వాళ్ళని సరైన దారిలో పెట్టినప్పుడు మాత్రమే తల్లిదండ్రులుగా మనకు ఒక విలువ ఉంటుందండి. పిల్లల్ని గమనించుకోవాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఆడపిల్లైనా మగపిల్లోడైనా సరే వాళ్ళలో చెడు లక్షణాలు అనేది బయటకు పోగొట్టుకోవాలి. మంచి లక్షణాలని ఖచ్చితంగా వాళ్ళకి మనం నేర్పించాలి. అప్పుడు మాత్రమే మనం సరైన తల్లిదండ్రులు. వాళ్ళకి సరైన సంస్కారం ఇవ్వనప్పుడు మనం తల్లిదండ్రులం కాము. చదువు, బట్ట, తిండి ఇస్తే సరిపోదండి. మంచి సంస్కారం, మంచి ప్రవర్తన, మంచితనం, దానగుణం అన్నీ నేర్పాలి. నమస్తే.